ఈ మంచివాడైన యేసయ్య ఏంటంటే ఈ ఘనహీనమైన ప్రాంతము, తృణీకరించబడిన ప్రాంతము, విసర్జించబడినటువంటి ప్రాంతాన్ని ఆ పేరు పెట్టుకున్నాడు ఆయన. చూడండి, దేవుని మనసు వేరు, మన మనసు వేరు. ఆయన మంచివాడు, మనం చెడ్డవారమే. మనల్ని ఆయన పిల్లలుగా పిలుచుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం చెడ్డవారము, మంచివాడైన యేసుప్రభుని బాహాటంగా మనం ఒప్పుకోవడానికి మనం సిగ్గుపడుతూ ఉంటాం. చాలామంది క్రైస్తవులు ఈ రోజున రహస్య క్రైస్తవులుగా ఉంటారు. మేము యేసయ్య దగ్గరికి వెళ్తున్నాం, మేము చర్చికి వెళ్ళే వాళ్ళం, లేకపోతే యేసుప్రభుని నమ్ముకున్నామని చెప్తే మమ్మల్ని ఎక్కడ చులకనగా చూస్తారో, ఇది మనుషుల యొక్క ఆలోచన. కానీ దేవునిలో ఉన్న గొప్పతనం ఏంటంటే సమాజంలో పేరు లేని ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని పెట్టుకున్నాడు పేరుగా, నజరేయువాడైన యేసు. ఎందుకంటే దానిలో ఒక అర్థం ఉంది. నజరేతు అంటే చిగురు అని అర్థం. విసర్జించబడిన దానిలో ఒక చిగురు పుట్టుకొస్తుంది, వెలివేయబడిన దానిలో నుండి, తిరస్కరించిన దానిలో నుండి ఒక చిగురు పుట్టుకొస్తుంది. ఆ చిగురు గొప్ప ఘనతనిస్తుంది. ఆ చిగురే మహావృక్షమై గొప్ప ఘనతను తీసుకొస్తుందనని ఈ యొక్క వాక్యము సారాంశము మనకి చూపిస్తూ ఉంది.